విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది భోజనం చేసేటప్పుడు భోజనంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. మరి జ్యోతిషాస్త్ర రీత్యా దీనికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి వివరాలు తెలుసుకుందాం. భోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకలు కనిపించడాన్ని అంత సులభంగా వదలకూడదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు భోజనం చేసేప్పుడు కానీ చాలామంది మనం ఎవరైనా గెస్ట్లను పిలుస్తుంటాం. ఒక్కోసారి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు కూడా మనకు అందులో వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు, బయట రెస్టారెంట్లో తిన్నప్పుడు కానీ మనకి ఆహారంలో వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొంతమంది వాటికి వస్తున్నాయని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఒకసారి జ్యోతిష్యుడి ద్వారా పరిశీలించుకుంటే మంచిది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుంది అంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమీ లేకపోయినా కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు సడన్గా గుర్తుపడతారనమాట, ఏంటి ఇక్కడ ఏదో దుర్వాసన వస్తుంది అనేసి. అలా జరుగుతోంది అంటే ఏ కారణం లేకుండా అక్కడ చెడు వాసన వస్తుంది అంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృదోషాల వలన ఇలాంటి లక్షణాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా దాని విషయం ఏంటో తెలుసుకోవాలి. చనిపోయిన బంధువులు పూర్వీకులు తరచూ కల్లోకి రావడం కానీ కొన్ని ఏదో చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని చెప్పలేము. పూర్వీకుల గురించి పదే పదే కలలు కండమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉండిపోయాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కానీ అది నిజం. పదే పదే ఈ విధంగా జరుగుతున్నట్లయితే మీ పూర్వీకులు అలాగే వాళ్ళ బంధువులకు కానీ ఇష్టమైనటువంటి వస్తువులను అవసరమైన వాళ్ళకి దానం చేస్తే మంచిది. మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు కూడా వాటికి పదే పదే అవాంతరాలు ఎదురవుతున్నాయి అంటే కూడా మీరు కొంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీరు పని మధ్యలో ఉన్నప్పుడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారు అనేసి మీరు అర్థం చేసుకోవాలి. దీపావళి కానీ హోలీ కానీ ఇలాంటి పండగలప్పుడు కొన్ని అపశకునాలు కానీ లేదా దుర్ఘటనలు కానీ జరుగుతున్నాయి అంటే అది పితృపక్షం వాళ్ళ యొక్క అసంతృప్తిని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఇలాంటివి కనుక జరిగితే అంటే ఏంటి, ఇంట్లో దుర్వాసన ఏ కారణం లేకుండా వస్తున్నట్లయితే, పదే పదే ఆహారంలో వెంట్రుకలు వస్తున్నట్టయితే, పనులన్నింటిలో అపశకునాలు దుర్ఘటనలు ఎదురవుతున్నట్టయితే మీ జాతక పరిశీలన చేసుకొని మీకు పితృదోషము వాళ్ళ వలన ఏదైనా ఇబ్బంది ఉంది, పితృదేవతల అనుగ్రహం తక్కువైంది అని మీకు తెలుసుకుని దానికి తగినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్టయితే మీకు పితృదేవతల అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది మీకు? ఎవరైనా జ్యోతిష్యుడిని సంప్రదించితేనే మీకు తెలుస్తుంది. సో మీ జాతకాన్ని చూపించుకొని ఇలాంటి సంఘటనలు మీరు ఏవైతే చెప్పారో అవి మా జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏదన్నా పరిహారం సూచించండి అంటే వాళ్ళ జాతకం రీత్యా ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే తల్లి, తండ్రి, అత్తగార, మామగార, తాతల, ఎటువైపు తాతలు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మీకు ఎలాంటి పరిహారం అయితే సూచితమో దాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం ఇంకా సాఫీగా సాగుతుంది. అలాగే మీ పితృదేవతల అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. శుభం.